బంగారం ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగానే మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత 3-4 రోజుల నుంచి బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. శనివారం ఏకంగా 2000 రూపాయలకు పైనే పెరిగింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధం కారణంగా దేశ రాజధానిలో బంగారం ధరలు 2200 రూపాయలు పెరిగాయి. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,1680 రూపాయలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత నెలకొందని, దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలో బంగారాన్ని ఎప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా ఎంపిక చేస్తారని, దీని కారణంగా బంగారం డిమాండ్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించిందని, ఇది ధరలు పెరగడానికి దారి తీస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగారం ధరలపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా పెరగబోయే బంగారం ధరలపై ఆసక్తికర అంచనా వేసింది. ఇందులో భాగంగా రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్కు $4000 వరకు పెరగవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. అదే సమయంలో గోల్డ్ మెన్ సచ్ కూడా 2025 చివరి నాటికి బంగారం $3700, 2026 మధ్య నాటికి ఔన్స్కు $4000 స్థాయికి చేరుకోవచ్చని తన అంచనా వేస్తున్నారు.